ఓం నమో భగవతే రుద్రాయ. ఆర్థిక బాధలు ఎక్కువగా ఉండి ధన సమస్యలతో సతమతమవుతున్న వారు, అలాగే తాము చేస్తున్నటువంటి పనులలో ఎక్కువగా ఆటంకాలు ఉంటున్నవారు, అలాగే వారు ఏ పని చేస్తున్నా సరే సరైన సమయంలో ఆ పని అంతా కూడా పూర్తవక ఆ పనితో చాలా సతమతం అవుతున్న వారు ఈ యొక్క పరిహారం ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన సంపాదన అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిహారం మీరు ఏదైనా ఒక శనివారం నాడు ఆచరించాలి. శనివారం నాడు మీరు చక్కగా కొద్దిపాటి నల్ల నువ్వులను తీసుకొని ఒక చిన్న బౌలులో, ఒక మట్టి ప్రమిదలో కానీ లేదా ఏదైనా ఒక చిన్న బౌలులో కొద్దిపాటి నువ్వులను అందులో వేయాలి. ఆ నువ్వులను వేసిన తరువాత దాని పక్కనే చక్కగా ఆవు నేతితో కానీ, ఆవాల నూనెతో కానీ, నల్ల నువ్వుల నూనెతో కానీ ఒక దీపారాధనను చేసుకుని ఓం క్లీం కాళికాయే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు చెప్పుకున్న తరువాత అక్కడ ఉంచినటువంటి ఆ నల్ల నువ్వులన్నింటినీ కూడా ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదా కాల్చి బూడిద చేయడం కానీ చేస్తూ ఉండాలి. అయితే మీరు జపం చేయటానికి ఏ జపమాలనైనా సరే ఉపయోగించవచ్చు. ఇది శనివారం ఉదయం 6:30 నుండి 7:30 మధ్యలో ఈ యొక్క పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇది ఏ శనివారం అయినా సరే కూడా ఆచరించవచ్చు. ఇలా మీరు నెలలో ఒక్కసారి ఒక శనివారం నాడు గనక ఈ పరిహారం ఆచరించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి అఖండ ధన సంపాదన అంతా కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.